ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. అర్తహషస్త చక్రవర్తి పరిపాలించిన 20వ సంవత్సరం నిసాన్ నెలలో ఒకసారి చక్రవర్తి ద్రాక్షారసం త్రాగుదామని ఉండగా నేను ద్రాక్షారసం తీసుకొని అతనికి అందించాను. అంతకుముందు నేనెన్నడూ అతని ఎదుట దుఃఖంగా ఉన్నట్టు కనబడలేదు. కనుక చక్రవర్తి నన్ను చూసి, నీ ముఖం ఎందుకు దుఃఖంగా ఉంది? నీవు ఆరోగ్యంగా ఉన్నావు కదా, ఇది మనోవేదనే కానీ వేరొకటి కాదు అని నాతో అన్నాడు. నాకు చాలా భయం వేసింది. అయితే నేను చక్రవర్తి చిరంజీవి అవుతాడుగాక, నా పూర్వీకుల సమాధులున్న నగరం పాడైపోయిన స్థితిలో ఉంది, దాని ద్వారాల తలుపులు కాలిపోయి ఉన్నాయి, అలాంటప్పుడు నా ముఖం దుఃఖంగా ఉండదా అని చక్రవర్తితో అన్నాను. ఏం కావాలని కోరుతున్నావు అని చక్రవర్తి నన్ను అడిగాడు. అప్పుడు పరలోక దేవునికి ప్రార్థన చేసి నేను చక్రవర్తితో ఇలా చెప్పాను. చక్రవర్తికి ఇష్టమైతే మీరు మీ సేవకుడైన నన్ను దయచూస్తూ ఉంటే నా పూర్వీకుల సమాధులున్న నగరాన్ని తిరిగి కట్టించేలా నన్ను యూదాకు పంపండి అని నా మనవి. అందుకు చక్రవర్తి, అతని ప్రక్కన రాణి కూర్చొని ఉంది. నీది ఎన్ని రోజులు ప్రయాణం? ఎప్పుడు తిరిగి వస్తావు అని నన్ను అడిగాడు. నన్ను పంపడం చక్రవర్తికి అంగీకారంగా ఉంది కనుక ఎంతకాలం పడుతుందో అది తెలియచేశాను. నేను చక్రవర్తితో ఇంకా ఇలా మనవి చేశాను. చక్రవర్తికి ఇష్టమైతే నేను వారి ప్రదేశాల ద్వారా ప్రయాణం చేసి యూదాకు చేరేలా నది అవతల ఉన్న అధిపతులకు తాకీదులు రాయించి నాకు ఇప్పించండి. నగర ప్రాకారానికి, దేవాలయం దగ్గర ఉన్న కోటకు, నేను నివాసం చేయబోయే ఇంటికి దూలాలు కావాలి కూడా. వాటి కోసం రాణులు ఇచ్చేందుకు చక్రవర్తి అడవులపై ఉద్యోగి అయిన ఆసాపుకు కూడా తాకీదు ఇప్పించండి. నా దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉండటం చేత చక్రవర్తి నా మనవులు అంగీకరించాడు. తరువాత నేను నది అవతల ఉన్న అధిపతుల దగ్గరికి వెళ్ళి చక్రవర్తి తాకీదులు వారికి అందజేశాను. చక్రవర్తి నాతో కూడా సైన్యంలో ఉన్న ఉద్యోగులను కొంతమందిని, గుర్రపు రౌతులను పంపాడు. హోరోను నివాసి సన్బల్లట్, అమ్మోను దేశం వాడైన టోబియా అనే ఉద్యోగి నా గురించి విని ఖిన్నులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం వృద్ధి చేయటానికి ఒక వ్యక్తి రావటం అంటే వాళ్లకు ఏమీ నచ్చలేదు. నేను జెరూసలేంకు చేరి 3 రోజులు అక్కడ గడిపిన తర్వాత రాత్రిలో ఇంకా కొంతమందితో కూడా బయలుదేరాను. జెరూసలేం కోసం ఏమి చేయాలనుకున్నానో దేవుడు నా మనసులో ఉంచిన ఆ తలంపులను నేను ఎవరితోనూ చెప్పలేదు. ఆ రాత్రి నేను ఎక్కిన గుర్రం తప్ప మరేదీ నా దగ్గర లేదు. రాత్రివేళ నేను లోయ ద్వారం గుండా పాము బావి వైపుకు, పెంట ద్వారం దగ్గరికి వెళ్తూ కూలిపోయిన జెరూసలేం గోడలను, కాలిపోయిన ద్వారాల తలుపులను తనిఖీ చేశాను. అక్కడ నుంచి ఊట ద్వారం దగ్గరికి, రాజు మడుగు దగ్గరికి వెళ్ళాను. కానీ నేను ఎక్కిన గుర్రం ఇంకా ముందుకు పోవడానికి స్థలం లేదు. కనుక ఆ రాత్రి నేను లోయ గుండా వెళ్తూ గోడలను తనిఖీ చేశాను. తర్వాత వెనక్కి తిరిగి లోయ ద్వారం గుండా మళ్ళీ వచ్చాను. యూదులకు కానీ, యాజులకు కానీ, యజమానులకు కానీ, అధికారులకు కానీ, ఆ పని చేయించే మరెవరికి కానీ నేనేమీ చెప్పలేదు. కనుక నేను ఎక్కడికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులు తెలుసుకోలేదు. తర్వాత నేను వారితో ఇలా అన్నాను. మన దురవస్థ మీకు తెలుసు. జెరూసలేం పాడైపోయిన స్థితిలో ఉంది. దాని ద్వారాల తలుపులు కాలిపోయి ఉన్నాయి. మనం ఇంకా నిందపాలు కాకుండా జెరూసలేం గోడలను తిరిగి నిలుపుదాం రండి. నాకు తోడుగా ఉన్న దేవుని కరుణాహస్తాన్ని గురించి చక్రవర్తి నాతో చెప్పిన మాటలను కూడా నేను వారికి తెలియచేశాను. అప్పుడు వారు, మనం నిర్మించడం ఆరంభిద్దాం రండి అని చెప్పి ఆ మంచి పని చేయటానికి బలంతో మొదలుపెట్టారు.
హోరోను వాడైన సన్బల్లట్, అమ్మోను వాడైన టోబియా అనే ఉద్యోగస్తుడు, అరబీయ వాడైన గెషెం దీని గురించి విన్నప్పుడు మమ్మల్ని హేళన చేశారు. తృణీకారంతో మీరు చేసేదేమిటి? చక్రవర్తి మీద తిరుగుబాటు చేస్తారా అని అడిగారు. నేను వాళ్లకు ఇలా జవాబిచ్చాను, పరలోక దేవుడు తానే మా కృషి సఫలం చేస్తాడు. మేము ఆయన సేవకులము. తిరిగి కట్టడానికి ఆరంభిస్తాము. మీకైతే జెరూసలేంలో భాగం కానీ, హక్కు కానీ, స్మృతి చిహ్నం కానీ లేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.